గత ప్రభుత్వంలో ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే రాజ్యాధికారం పూర్తిగా చేతుల్లో తీసుకున్న వాళ్ళు కాస్త ఇప్పుడు హెడ్ క్వార్టర్స్కి పరిమితం అయ్యారు. అయితే మరికొంతమంది ఎవరైతే ఉన్నారో పోస్టింగ్లు దొరక్క వాళ్ళు కనీసం హెడ్ క్వార్టర్స్ కూడా రావట్లేదనే కంప్లైంట్స్ ఉన్నాయి. దీనిపైన డీజీపీ ఒక హుకుం జారీ చేశారు. అదేంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. గత ప్రభుత్వంలో ఎవరైతే ఇప్పుడు ఐపీఎస్లు ఎవరైతే హెడ్ క్వార్టర్స్కి ఉన్నారో వాళ్ళందరూ కూడా అరాచకాలు, అక్రమాలు ప్లస్ అదిగాక మనం చూసాం మొన్న దువ్వాడ శ్రీనివాస్ సంబంధించిన దివ్యల ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన ఇష్యూలో కూడా ఆయన తలదూర్చారని చెప్పి మిగతా వాళ్ళు చాలా కేసెస్లో మనం చూసాం. ఇలాంటి వాళ్ళు మాత్రమే హెడ్ క్వార్టర్స్కి పరిమితం అయ్యారు. కానీ వాళ్ళు ఎవరు కూడా హెడ్ క్వార్టర్స్కి రావడం లేదని, సంతకాలు పెట్టడం లేదని చెప్పి ఇవన్నీ కూడా డీజీపీ గారు చెప్పారు. సో మొత్తానికి రేపటి నుంచి ఒక హుకుం అయితే జారీ చేశారు డీజీపీ గారు. దీన్ని ఖచ్చితంగా పాటిస్తారా లేదా అంటే ఏం చెప్తారు? రౌడీగిరిపై గాంధీగిరి. ఇప్పుడు రౌడీలు ఇజం చూసాం, రౌడీలు ఎంత చెలరేగిపోయారో చూసాం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో. ఇప్పుడు గాంధీగిరి ప్రారంభమైందా? ఎందుకంటే డీజీపీ గారు ఇవాళ ఈ 16 మంది ఐపీఎస్లని పొద్దున సంతకం పెట్టమన్నారు, సాయంత్రం ఒక సంతకం పెట్టమన్నారు, ఒక రిజిస్టర్ కూడా పెట్టినట్టున్నారు. నాకు తెలిసి ఇది ఎక్కడ జరుగుద్ది? స్కూల్స్లో పెడతారు, టీచర్లు లేకపోతే లేదు ఏదైనా కంపెనీలో వర్కర్స్ పెడతారు. ఇప్పుడు అది కూడా మారింది. ఈ సంతకాలు పెట్టకుండా మీరంతా బయోమెట్రిక్ తంబ్ వచ్చేసింది. కనీసం డీజీపీ గారు వీళ్ళని తంబేయమంటే బాగుండేది. మరీ సంతకం పెట్టమని ఒక రిజిస్టర్ పెట్టి శిక్ష, ఇంతకన్నా నరకం వాళ్ళకి ఇంకేం కావాలా? ఇంతకన్నా శిక్ష 16 మంది ఐపీఎస్లకి ఇక సుప్రీంకోర్టు కూడా వేయాల్సిన అవసరం లేదన్నమాట. అంటే రౌడీగిరిపై గాంధీగిరి అన్నది అందుకే. ఏది ఇది నరకం. ఏది ఆ 16 మంది ఐపీఎస్లకి ఇది ప్రత్యక్ష నరకం. ఇప్పుడు వాళ్ళని ఏం చేశారు? డీజీపీ కార్యాలయానికి సరెండర్ చేశారు ఈ 16 మందిని. అదే పుండు. ఇప్పుడు ఈ సంతకం పెట్టడం అనేది పుండు మీద కారం చల్లడం. ఇప్పుడు పుండు మీద కారం చల్లడంగానే చూడాలా మనం. ఐపీఎస్లా వీళ్ళు కాదు, జేపీఎస్. వీళ్ళు ఐపీఎస్ కాదు, వీళ్ళు జేపీఎస్ అనేది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఇండియన్ పోలీస్ సర్వీస్ జగన్ పోలీస్ సర్వీస్గా మారింది అన్న చెడ్డ పేరు ఏపీ పోలీస్కి తెచ్చారు. ఇప్పుడు వీళ్ళు అమలు చేస్తోంది జేపీసీ, ఐపీసీ కాదు. ఇండియన్ పీనల్ కోడ్ని జగన్ పీనల్ కోడ్గా వీళ్ళు మార్చారన్న చెడ్డ పేరు మనం గత 5 ఏళ్లలో చూసాం. వీళ్ళు ఫాలో అవుతోంది రాజారెడ్డి రాజ్యాంగం అంట, అంబేద్కర్ రాజ్యాంగం కాదు. అసలు అదేదో కొత్త రకం రాజ్యాంగం, రాజారెడ్డి రాజ్యాంగం అనే విమర్శ మూటగట్టుకున్న ఈ పోలీస్ ఆఫీసర్స్ ఇవాళ వీళ్ళని డీజీపీ కార్యాలయానికి సరెండర్ చేసినా సింపతి లేదు. ఇవాళ వీళ్ళని సంతకాలు చేయండి, పొద్దున సంతకం సాయంత్రం సంతకం అన్నా సింపతి రాదు. ప్రజల కోసం పనిచేసిన పోలీస్, ప్రజలకు అండగా నిలబడ్డ పోలీస్ చూసాం గతంలో. ఒక పోలీస్ ఆఫీసర్ని, ఒక ఐపీఎస్ని ట్రాన్స్ఫర్ చేశారు. బదిలీ చేసినందుకు అసలు మొత్తం అక్కడ ఉన్న జిల్లా కార్యాలయంలో స్టాఫ్, పోలీస్ మొత్తం అతనికి అండగా నిలబడ్డారు. ఉమేష్ చంద్ర ఐపీఎస్, అతన్ని మరి ఆయనకి గన్మెన్ని తీసేశారు. రాజశేఖర రెడ్డి కూడా ఇలాగ ఏడిపించాడు అనమాట. ఏది గతంలో ఐపీఎస్లని వీళ్ళు పలానా వాళ్ళకి అనుకూలం, పలానా వర్గం, పలానా కులం అనే ఒక కక్షతో మొత్తం అక్కడ అతనికి అంతకుముందు పనిచేసినటువంటి ఆ స్టాఫ్ అంతా కూడా ఆయనకు అండగా నిలబడ్డ ఐపీఎస్లను చూసాం. అసలు అక్కడ దాకా ఎందుకో ఒక వీసీ, వైస్ ఛాన్సలర్, ఆయన రిటైర్ అయితే సర్వేపల్లి రాధాకృష్ణన్, మన ఉపరాష్ట్రపతి చేసిన ఆయన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేసినప్పుడు ఆయన వెళ్ళిపోతుంటే మొత్తం స్టాఫ్, విద్యార్థులంతా ఆయన గుర్రపు బగ్గి లాగారు. ఇక్కడ కూడా నువ్వు అప్పుడప్పుడు వార్తలు మీడియాలో కూడా చూస్తావు, ఒక మంచి టీచర్ ఎవరైనా బదిలీపై వెళ్ళినా కూడా. అంటే ఏ ఉద్యోగి అయినా నిబద్ధతతో, చిత్తశుద్ధితో నిబంధనలను కనుక తూచా తప్పకుండా అమలు చేసి తన విధి నిర్వహణకు న్యాయం చేస్తే సాగిల పడతారు.
నెత్తిన పెట్టుకుంటుంది ఈ ప్రజ. అవును. అదే ఇలాంటి పనులు చేస్తే ఏది జేపీఎస్ లేకపోతే జేపీసీఓ ఇలాంటివి చేస్తే నేలకేసి కొడతారనమాట. ఇప్పుడు నువ్వు చెప్పిన లిస్టు 16 మంది డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు, ఫస్ట్ పేరు పిఎస్ఆర్ ఆంజనేయులు, ఎవరాయన ఇంటెలిజెన్స్ చీఫ్, అరాచకాలు అన్నీ ఇన్ని కావని. అవును. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మొన్న అనంతపురం డిఎస్పీ ఎస్పీ దగ్గరికి వెళ్ళి అల్టిమేటం ఇచ్చాడు, నా కుటుంబం రోడ్డున పడింది. ఇతను పిఎస్ఆర్ ఆంజనేయులు రవాణా శాఖ కమిషనర్గా పనిచేసినప్పుడు కక్ష గట్టి జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని నా వ్యాపారాలన్నీ నాశనం చేశారు జేసీ ట్రావెల్స్, దివాకర్ ట్రావెల్స్. ఇవాళ నా కుటుంబం రోడ్డున పడింది, నా భార్య పైన కేసులు పెట్టారు, నా పైన, నా కొడుకు పైన. నీకు 66 కేసులు పెట్టించారంట ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు. మరి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బాధ్యత కాదా? ఇప్పుడు ఇది జరగగానే అతను ఏదో మాట్లాడినట్టున్నాడు జేసీ ప్రభాకర్ రెడ్డి. అవును. అవును. కండిషన్డ్ బెయిల్ మీద బయటకు వచ్చినాడు కూడా ఇలాగే సంతకం పెట్టాలా? ఇప్పుడు మామూలుగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికీ బెయిల్ ఇస్తారు కదా. అప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మొన్న బెయిల్ ఇచ్చారు ఈవీఎం ధ్వంసం చేసినప్పుడు. ఏమని కోర్టు బెయిల్ ఇచ్చింది? రోజు నువ్వు నరసరావుపేట ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ సంతకం పెట్టాలా? ఇప్పుడు వీళ్ళు కూడా అంతేనా? క్రిమినల్స్, ఆ నేరాలకు పాల్పడిన వాళ్ళకి కండిషన్ బెయిల్ ఇచ్చినట్టుగా ఇప్పుడు వీళ్ళు రోజు వచ్చి డీజీపీ కార్యాలయంలో సంతకం పెడుతున్న పరిస్థితి. కోడెల శివప్రసాద్ బలి తీసుకున్నాడు, స్పీకర్, అసెంబ్లీ స్పీకర్. ఏంటి ఆయన చేసిన నేరం? ఒక 5 కుర్చీలు అసెంబ్లీలో కుర్చీలు అక్కడ ఉన్నాయని, ఆయన ఫర్నిచర్ దొంగని ఆయన మీద ముద్ర వేస్తే మానసిక క్షోభ. ఆయన కొడుకు మీద, కూతురు మీద, ఆయన మీద 17 కేసులు పెట్టి పల్నాటి పులి ఆయన ప్రాణాలు బలి తీసుకున్నది ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు. ఇలాంటి వాళ్ళే కదా ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా ఆయన చేసిన పనులు. కానీ అసలు వల్లభనేని వంశీ గతంలో తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఈయన విజయవాడ సిపిగా ఉన్నప్పుడు ఈయన మీద కేసులు. ఏదో మహిళ విజయవాడకు సంబంధించినటువంటి ఆ వేధింపుల దీంట్లో టార్చర్ పెట్టాడు ఆ మహిళ. అదే కాదు, అంతమంది గుంటూరు ఎస్పీగా పనిచేసినప్పుడు అదే పనులు. డార్మెటరీ అని పెట్టి, కౌన్సిలింగ్ అని పెట్టి, ఫ్యాక్షన్ అణిచేస్తున్నానని వాళ్ళని దారుణంగా హింసించిన పరిస్థితి. మొన్న ఎంపీ రఘురామకృష్ణరాజు భారత పార్లమెంటుకే సిగ్గుచేటు. ఒక ఎంపీని గుంటూరు సిఐడి కార్యాలయంలో అట్లా కొడతారా? ఆయన కాళ్ళన్నీ బొబ్బలెక్కి. అసలు లోక్సభ స్పీకర్ కూడా ఈ విషయంలో మనం ఇది చేయాలా, విమర్శించాల్సిన అవసరం ఉందన్నమాట. మీ ఎంపీని కొడితే నిజంగా లోక్సభ గగ్గోలు పెట్టాలి. అవును. ఇప్పుడు అతను మిలిటరీ హాస్పిటల్లో చికిత్స చేయించుకొని ఆయన గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా తప్పుడు కేసు ఇచ్చి అతను కేసు పెట్టాడు మొన్న, A1గా, A2గా, A3గా. తనని హత్యా నేరం కింద తనని చంపాలని చూశారని రఘురామకృష్ణరాజు, ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు, ఆ సునీల్ కుమార్, ఆ సంజయ్, ఇతను ఇంటెలిజెన్స్ వాళ్ళు, సిఐడి. అసలు అతను ఆ సంజయ్ ప్రెస్ మీట్లు ఏంటి? మాజీ ముఖ్యమంత్రి మీద మీరు కేసు పెడితే కోర్టుకు చెప్పుకోండి, దర్యాప్తు సంస్థగా మీరు బాధ్యత వహించాలి. కానీ మీరు రోడ్డెక్కి ఆ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, సంజయ్ హైదరాబాద్లో ప్రెస్ మీట్, అమరావతిలో ప్రెస్ మీట్, ఢిల్లీలో ప్రెస్ మీట్, అదొక కేసు. ఇప్పుడు ఇలా ప్రెస్ మీట్లకి ప్రజాధనం దుర్వినియోగం. వీళ్ళిద్దరూ కలిసి, ఎవరు? పొన్నవోలు సుధాకర్ రెడ్డి, సంజయ్ కుమార్, ఆ సునీల్ కుమార్. ఇక అతని దాష్టీకాలు అన్నీ ఇన్ని కావు, ఒక ఉన్మాదులుగా మారారు వీళ్ళని ఎలా చూడాలా? సైకో పోలీసింగ్. ఇది ఏంటంటే గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో కొంతమంది పోలీస్ అధికారులు పేట్రేగిపోయి ఉన్మాద పోలీసింగ్ చేశారు. అరే, బాధితులపైనే కేసులు పెట్టడం ఎక్కడన్నా చూసావా? ఎస్సీ ఎస్టీలపైనే ఎస్సీ ఎస్టీ కేసు పెడతారా? అనితపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, పిల్లి మాణిక్యాలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, రాజుపై, ఎంఎస్ రాజుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులా? అతనెవరో కుర్రాడు, అతని మీద ఏదో కేసు ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టి వస్తుంటే ఆ పోలీసు ఆవిడే ఫోన్ చేసి వాడు వచ్చాడు, సంతకం పెట్టాడు, చూసుకోండి అంటే వాడిని చంపేశారు. దోమతోటి విక్రమ్ మన దగ్గర అక్కడ పల్నాడు. ఎంత దారుణం అసలు! అది పోలీసింగా?
అందుకే అంటోంది దాన్ని ఏది ఉన్మాద పోలీసింగ్ చేశారు. 70 ఏళ్ల హిస్టరీ ఏపీ పోలీస్, దేశం మొత్తం ఇది ఒక మోడల్ పోలీస్గా ఉన్న ప్రశంసలు పొందిన పోలీస్ ఎంత పతనమైంది, ఎంత దిగజారిపోయింది. ఇతర రాష్ట్రాలు కూడా ఈ పోలీసుని మెచ్చుకున్నారు. ఒరిస్సాలో వరదలు వస్తే, తుఫాన్ వస్తే మన పోలీసు వెళ్ళి అక్కడ నిలబడి బాదుకున్నారు. అలాంటి పేరు తెచ్చుకున్న ఏపీ పోలీస్ భ్రష్టత్వం కనపడుతోంది, పతనం కనపడుతోంది అన్నమాట. ఇప్పుడు ఈ పేర్లన్నీ తీసుకున్నట్లయితే నువ్వు ఈ 16 మంది ఎవరి పేర్లు నీకు ఎక్కడ కనపడుతున్నాయి? పురంధేశ్వరి 22 మంది లిస్టే. అవును అవును. గుర్తుందా నీకు? ఈసీ ఎన్నికల కమిషన్కి 22 మంది ఐపీఎస్లు ఇలా అవినీతి కుంభకోణాలకి పాల్పడటం, అరాచకాలకి వెన్నుదన్నుగా నిలబడటం. వాడెవడో ఒక ఐపీఎస్, వాడికి దుబాయ్లో ఇల్లు కొరిచ్చారంట. ఆమె రాసిన కంప్లైంట్ చూస్తే ఒక్కొక్క పోలీస్ ఆఫీసరు వీళ్ళ పేరు మీద ఒక్కొక్క పారాగ్రాఫ్ పెట్టింది. ఆ కడప ఎంపీ అవినాష్ రెడ్డి, వివేకానంద రెడ్డి హత్య కేసులో అతనేదో అక్కడేదో వాళ్ళు కొనిపించినట్టుగా. అంటే ఎంత కరప్షన్! డబ్బు కోసం గడ్డి తింటారా? ఇదా మీకు ముస్సోరీలో నేర్పింది? ఇదా మీ మాన్యువల్, మీ కోడ్ ఆఫ్ కాండక్ట్? అరే మనం చూసాం ప్రధానమంత్రి బొప్పూడి సభ చిలకలూరుపేట వస్తే రవిశంకర్ వాళ్ళ 3 ఉన్నారు ఇందుట్లో. ఏది పరమేశ్వర్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి. ఇప్పుడు ఆయన భద్రతే ప్రమాదం తెచ్చారు. ప్రధానమంత్రి భద్రత అంటే అంత మీకు ఆషామాషిగా ఉందా? ఏదైనా జరగరానిది జరిగితే మనం ఒక ప్రధాన్నే కోల్పోయాం అక్కడ ఎల్టీటీఈ తీవ్రవాదం వల్ల. రాజీవ్ గాంధీ అసాసినేషన్ పెరంబదూరులో. గ్యాలరీల్లో వాటర్ బాటిల్స్ ఇసిరేసి కొట్టుకుంటున్న పరిస్థితి. గ్యాలరీ ఇన్ఛార్జ్ సస్పెండ్ అయ్యాడు వీళ్ళల్లో ఒకడు, స్టేజ్ ఇన్ఛార్జ్ ఒకడు సస్పెండ్ అయ్యాడు వీళ్ళల్లో ఒకడైతే అసలు పోయి కారులో కూర్చున్నాడంట. ప్రధాని వేదిక మీద ఉండటం, అంతమంది లక్షల మంది జనం ఉండటం, ఈ పోలీస్ ఐపీఎస్ కారులో కూర్చుంటాడా? ఆయన లైట్ హౌస్ మీద జనం ఎక్కితే దిగండ్రా నాయన అని ప్రోటోకాల్ కాదని మైక్ తీసుకుని మాట్లాడాడే ప్రధాని మోడీ. బాధ్యత లేదు వీళ్ళకి. ఇప్పుడు వీళ్ళు ఇవాళ డీజీపీ ద్వారకా తిరుమలరావు వీళ్ళకి ఇది వేసాడంటే ఏమాత్రం వీళ్ళు సానుభూతికి అనర్హులు. ఇంకొక ఐపీఎస్ గురించి చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మళ్ళీ రెండో కోడికత్తి డ్రామా .2 అన్నట్టుగా ఏదైతే గులకరాయి కేసులో కాంతి రతన్ టాటా చూసాము. ఇవాళ కూడా వచ్చింది కాంతి రాణా టాటా గురించి ఈనాడులో. ఆ మార్గదర్శి పైన ప్రెస్ మీట్లు పెట్టి రామోజీరావు గారిని టార్చర్ చేస్తూ, వాడెవడో ముష్టి శ్రీనివాస్ అంట అడ్వకేటు, వాడిని తీసుకొచ్చి అతను ఏదో జాతీయ ప్రముఖుడు అన్నట్టు, అంతర్జాతీయ ప్రముఖుడు అన్నట్టుగా అతను సాధారణంగా ఈ డీజీ ఇతను లేచి నుంచుని అతను ఆహ్వానించి ప్రెస్ మీట్లో కూర్చోబెట్టడం. సీన్ కట్ చేస్తే ఇవాళ అతను జైల్లో పేకాట ఆడిస్తున్నాడంట. ఆ పేకాట క్లబ్బులు ఇవాళ నడుపుతున్న ముష్టి శ్రీనివాస్ వాళ్ళ పోలీసులకు సరెండర్ అయ్యాడు. ఈ కాంతి రాణా టాటా. ఇప్పుడు ఇవాళ ఈ 16 మందిలో మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్. నంద్యాలలో అతని రఘురామిరెడ్డి, కొల్లి రఘురామిరెడ్డి అక్కడ అరెస్ట్ చేసి తీసుకురావటం. అసలు ఆ రోజు అతని ఓవర్ యాక్షన్. ఆయనకు ఒక 5 పదవులు అంట. ఎవరికి? కొల్లి రఘురామిరెడ్డికి. ఇప్పుడు సిట్ అతనే, ఆ డ్రగ్స్ కంట్రోలు అతనే. ఆ సిట్లో కూడా ఏదో ఫైళ్ళు కాలబెట్టారనేది అదొక పెద్ద ఇష్యూ. హెరిటేజ్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా ఈ ప్రభుత్వం మారుతోందని తెలియగానే సిట్ కార్యాలయంలో డ్రగ్స్ కంట్రోల్ అని అడ్డం పెట్టి నువ్వు మాజీ మంత్రి పి నారాయణ మీద దాడి చేస్తారా? కొల్లి రఘురామిరెడ్డి అరాచకాల గురించి వస్తే ఆయన ఒక పాఠశాల, ఒక స్కూల్ నడుపుకునేవాడు. నారాయణ కాలేజెస్ ఏవో అవి. ఒక విద్యా సంస్థల్లో అంత గౌరవాస్పదమైనటువంటి వ్యక్తి అతను డ్రగ్సా? మీ ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయని చెప్పి సోదా చేయిస్తాడా? ఎలా జగన్ అండ చూసుకుని వీళ్ళు పేట్రేగిపోయారో అదే కదా జేపీఎస్ అంటోంది. ఇప్పుడు ఇవాళ రిషాంత్ రెడ్డి అతను కుర్రాడు, ఎంతో పైకి రావాల్సినాడు, పెద్దిరెడ్డి మాటల్లో పడిపోయి యువగళం లోకేష్ పాదయాత్రలో అతను పెట్టినన్ని ఇబ్బందులు, చిత్తూరు ఎస్పీగా స్టేజీ ఎక్కనీయుడు, బాల్కనీలో నుంచి మాట్లాడాడు.
స్టూల్ ఎక్కి మాట్లాడితే స్టూల్ లాక్కున్నారు. అడుగు ముందుకేనీ లేదు లోకేష్కి ఆ రోజు. నాకు అసెంబ్లీ అయ్యే హక్కు రాజ్యాంగం ఇచ్చింది అని అతను రాజ్యాంగంలో ఆర్టికల్ చదివినిపించి పాదయాత్ర చేయాల్సిన పరిస్థితి. మైక్ లాక్కుంటారా? సౌండ్ వెహికల్ లాక్కుంటారా? ఎంతమంది పాదయాత్రలు చేయలేదు? జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అలా చేశారా? షర్మిల పాదయాత్రలో అలా చేశారా? అప్పుడు ఎస్పీలు లేరా? రిశాంత్ రెడ్డి. ఇప్పుడు చంద్రబాబు పాదయాత్ర చేయలేదా? రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేయలేదా? పోలీస్ అనేవాళ్ళు ఆఫీసర్ ఎలా ఉండాలా? బందోబస్తుకు ఉపయోగపడాలి, అరాచక శక్తుల్ని అణిచేయాలి. కానీ నాయకుల పైన ఇంత కక్ష. వీళ్ళందరూ కూడా ఇవాళ డీజీపీ అదే అన్నది ద్వారకా తిరుమలరావు, ఏది పొద్దున సంతకం పెట్టండి, సాయంత్రం సంతకం పెట్టండి. మీరు సరెండర్ చేయమంటే డీజీపీ కార్యాలయానికి మిమ్మల్ని అటాచ్ చేస్తే మీరు ఇళ్లలో కూర్చొని సుఖపడదామని కాదు. ఎక్కడెక్కడో తిరుగుతున్నారంటే వీళ్ళంతా కూడా. పత్తా లేకుండా పోతే ఎలా కుదురుతుంది? రౌడీగిరిపై గాంధీగిరి అన్నది అందుకే. సో చూద్దాం సార్, ఖచ్చితంగా డీజీపీ హుకుం పాటిస్తారా లేదా అనేది వెయిట్ చేసి చూద్దాం. నమస్తే.